దేవుని యొక్క రాకడ వస్తున్నప్పుడు ముందుగా చెప్తున్నప్పుడు దేవుని రాకడని ఎవడు తాలుకుంటాడు, ఎవడు ఎదుర్కొంటాడు, ఎవడు కూడా ఎదుర్కోలేడు. అందుకని దీనికి ఎదుర్కోవడానికే దేవుడు ముందుగా సిద్ధపడి చెప్తున్నాడు. మీరు సిద్ధపడి ఉండండి. మీ పిల్లలను, మీ సంఘాలను, మీ గ్రామాలను, మీ దేశాలను అన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసుకోండి. ఒక లైన్లో పెట్టుకోండి. సిద్ధపాటు కలిగిన వారుగా పెట్టుకోండి. మనకు తెలుసు, మీరు తినవసరం లేదు. మత్తయి వార్తలో 10 మంది కన్నికలు ఉన్నారు కదా. ఈ 10 మంది కన్నికల గురించి నేను తర్వాత వేరేగా చెప్తాను, పెద్ద ప్రసంగం దాని గురించి. కానీ సాధారణంగా ఈ 10 మంది కన్నికలు కూడా వచ్చారు. అక్కడికి వచ్చారు, రావాల్సిన చోటుగా వచ్చారు. వచ్చి ఏం చేశారు? అందరూ కూడా మంచి వస్త్రాలు కట్టుకున్నారు, అందరూ కూడా నూనె బుడ్డలు తెచ్చుకున్నారు. కానీ ప్రభువారు వచ్చేటువంటి సమయానికి వారి యొక్క దివిటీలలో ఏమి లేదంట, నూనె లేదు. దేవుడు ముందే చెప్పాడు నూనె దాచుకోవాలని చెప్పి. కానీ సిద్ధపడినటువంటి 5 కన్యకలు ఏం చేశారంట, వారు నూనె అయిపోద్దని చెప్పి నూనెను ముందుగానే చెప్పండి సిద్ధపడి తీసుకొచ్చారు. అయిపోయినప్పుడు నూనెని ఆ బుడ్డులో కదండి అందులో పోసుకున్నారు. కాబట్టి అది ఎప్పుడు కూడా ఆరిపోకుండా అది వెలుగుతూనే ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు అని అంటే మధ్యరాత్రి వరకు వెలుగు ఉంటుంది బహుశా, అది ఆరిపోయింది. ఆ సమయంలో ఎవరు వచ్చారు? మధ్యాకాశం నుంచి. లేకపోతే ప్రభు ఏం చెప్పాడు? పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? తడబడుతున్నారంట. మాకు కూడా ఏమంటే, అయ్యా మేము వేసుకున్న దాంట్లో నుంచి మాకు చాలదమ్మా, మీకు ఇచ్చేస్తే మాదే అయిపోద్ది, కాబట్టి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మాకు అర్హత ఉండదు అని చెప్పి వాళ్ళు డ్యూటీలు పెట్టుకుని వాళ్ళే వెళ్ళిపోయారు. 5 ఏమైనా చెప్పండి విడవబడ్డారు. 5 రకాలు చెప్పండి పెండ్లి కుమార్తె వాళ్ళు చేర్చబడ్డారు. ప్రభు దేని గురించి చెప్తున్నాడంటే, ప్రభు యొక్క రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ ఆయన వచ్చినప్పుడు ఎవరు ఎదుర్కొంటారంటే, ఎవరైతే సంఘంలో వచ్చిన ప్రతివాడు కూడా ఎదుర్కోడు. 10 మంది వచ్చారు కానీ 10 మంది ఎదుర్కోలేదు. 10 మందిలో ఎవరు ఎదుర్కొన్నారు? 5 ఎవరైతే సిద్ధపడి తమ దివిటీలో ఎవరైతే ఆ ఒత్తు వెలుగుతూ ఉన్నట్లుగా వారి యొక్క నూనెను ప్రతిరోజు నింపుకుంటున్నారు. మనకు తెలుసు పాతకాలంలో దీపాలు ఉండేవి, చిమ్నీలు ఉండేవి. ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు ఒత్తు చూసేవాళ్ళ. ఆ నల్లగా ఉన్న ఒత్తులు కట్ చేసి, నేను కూడా కట్ చేసేవాళ్ళండి, నాకు కూడా అనుభవం చిన్నలో. మేము కూడా కట్ చేసి మూత తీసి అందులో కిరోసిన్ ఉందో లేదో పోసేవాళ్ళం, ప్రతిరోజు పోసేవాళ్ళం. ఉందా అనుకునేవాళ్ళం కాదు, ఖచ్చితంగా ఉందో లేదో. ఎందుకని? అది రాత్రంతా వెలగాలి. అప్పుడు రాత్రంతా ఇల్లుకి కలగాలి కాబట్టి దాన్ని పుల్లుగా పోసేవాళ్ళం. అది నాకు అనుభవం ఉంది. ఒకవేళ ఒత్తు జారిపోతుందని చెప్పి ఒకవేళ ఒత్తు కింద ఇరిగిపోతే చింతపండు కూడా పెట్టాను, నాకు తెలుసు. అవన్నీ మీకు అనుభవాలు, నాకు కూడా అనుభవం ఉంది. జారకుండా అంటే ఒత్తు ఎలగాలి. అంటే ఆ ఒత్తు ఎలగాలంటే ఆ మసిక అన్నది కట్ చేసి ఒత్తు పైకి లేపి కింద కిరోసిన్ ఉందో లేదో మళ్ళా ప్రతిరోజు గ్లాసు ఆ గాజు తుడిసి పగిలిపోయేది, చిమ్ని తుడిసి పెట్టేవాళ్ళం ప్రతిరోజు. అంటే ప్రతిరోజు కూడా సిద్ధపాటు. అలాగా ఈ ప్రభు రోజుకి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా